ఏంటి జస్ట్ ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే కర్రీ చేసేసుకోవచ్చా? అవునండి. జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్‌తో కర్రీ చేసుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకున్నా అది నిజమండి. హాయ్ అండి. వెల్కమ్ టు పరిగింటం పులుగు రుచులు. ఈరోజు నేను మీకోసము జస్ట్ ఆనియన్, టొమాటో ఈ 2 ఉంటే కర్రీ నోరూరించే కర్రీ ఎలా చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నానండి. బయట డాబాలో తినే ఈ కర్రీని ఇంట్లోనే సింపుల్గా అంతే టేస్టీతో చపాతీలోకి, రైస్‌లోకి ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాము. సో వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసండి. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. దీనికోసం ముందుగా మనము ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలండి. అలానే ఒక 2 పచ్చిమిర్చి, అది కారం ఎక్కువ ఉన్నట్టయితే 2 చాలు, తక్కువ ఉన్నట్టయితే 3, 4 అయినా తీసుకోండి, పర్లేదు. అలానే ఒక 10 నుంచి 15 వరకు మీడియం సైజు టొమాటోలు కూడా తీసుకోండి. కొద్దిగా పెద్ద సైజు అయితే మటుకు 10 చాలు, చిన్న చిన్నవి అయితే మటుకు 15 వరకన్నా కావాలి. ఇది టొమాటో కర్రీ కదండి. అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకోండి. అలానే మనకు సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ కావాలండి. కారం వచ్చేసి 1 స్పూన్ తీసుకోవాలి. అలానే 1 స్పూన్ నిండగా ధనియాల పొడి, అలానే ఒక 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర పొడి అని 1/2 స్పూన్ తీసుకోండి ఉంటే మటుకు. ఇప్పుడు ముందుగా ఆనియన్ని ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు త్వరగా ఉడకడమే కాకుండా మంచిగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలాగ సన్నగా కట్ చేసుకునేసి టొమాటో మటుకు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేసి, పచ్చిమిర్చిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, కొత్తిమీర కూడా తరుక్కొని పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగనిచ్చేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేగనిచ్చేసి, ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. సో ఇవి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా మొత్తాన్ని ఇంకొకసారి కలిపేసేసుకునేసి ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఆయిల్లోనే ఇవి మొత్తం కూడా మనకు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి మాడిపోయేలాగా అయితే అవసరం లేదండి. కొద్దిగా పింకిష్ టర్న్ వస్తుంది కదా, దాంట్లోంచి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత అంతవరకు కనుక మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకునేసి మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. టొమాటో ముక్కలు కూడా వేసేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఈ టొమాటోలతో పాటు బాగా కలవాలండి. సో అలాగా మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసుకునేసి టొమాటోలో వాటర్ యాడ్ చేయకుండానే మనము ఈ టొమాటో అన్నీ కూడా బాగా మగ్గాలి. సో అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకునేసి ఇంక నుంచి మూత పెట్టుకోండి, కానీ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండానే మనము ఈ కర్రీ ఉడకనిచ్చామనుకోండి, అప్పుడే మన మెయిన్ ఫ్లేవర్ అనేది ఇలానే ఉడకబెట్టినప్పుడే మనకు ఆ మంచి టేస్ట్ వస్తుందండి. వాటర్ యాడ్ చేసే తల్లికి కూడా ఫ్లేవర్ అనేది చాలా వరకు తగ్గిపోద్దండి. సో అందుకే జస్ట్ ఇలాగా ఇప్పుడు మన టొమాటో కనుక మనం తీసుకున్న మంచి టొమాటోలు అయితే నీరు ఊరుతుంది. సో ఇప్పుడు ఇందులోనే మనము ఒక హాఫ్ ఉడికిన తర్వాత ఇందులోనే మనము కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న పచ్చిమిర్చి కనుక కారం ఎక్కువ ఉన్నట్టువైతే మటుకు కారం తగ్గించండి, ఏది చిల్లీ పౌడర్ తగ్గించండి. అలానే ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసేసుకునేసి మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇలాగా నేను చూపిస్తున్నాను కదండి, గెరిట బ్యాక్ సైడ్ యూజ్ చేసుకుంటూ మనం దీన్ని ఇలాగ బాగా మ్యాష్ చేసుకుంటే మనకేంటంటే ఎక్కడైనా ఆ టొమాటో అనేది పచ్చి పచ్చిగా అలా లేకుండా ఉంటుంది. సో అలాగా మ్యాష్ చేసుకుంటూ ఉడకనిచ్చుకోవాలి. మధ్యలోనే మనం తీసుకున్న కొత్తిమీరలోంచి ఒక హాఫ్ కొత్తిమీర కనుక వేసుకుంటే అది ఈ కర్రీతో పాటు ఉడికేసి టేస్ట్ ఇంకొద్దిగా ఎన్హాన్స్ అవుతుందండి. సో అందుకు అది కూడా వేసుకునేసి మొత్తాన్ని ఇలాగా మనం బాగా ఉడికేలాగా మనం అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుకుంటూ ఉడకనిచ్చుకున్నాం అనుకోండి, కాసేపటి కూర అంతా కూడా బాగా దగ్గర పడుద్దండి. అలానే టొమాటో కూడా బాగా ఉడికేసి పైన స్కిన్ పాటికి స్కిన్ బాగా లోపల ఉన్న ఈ ఫ్లెష్ అంతా కూడా బాగా ఉడికి చాలా బాగా తయారవుద్ది. సో ఇంకా మనం ఏంటంటే ఆ టైంలో ఉడికినప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకునేసి పైన కొత్తిమీర చల్లుకునేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మన టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. సో చూసారు కదండి, అంతే, చాలా సింపుల్ కదండి టొమాటో కర్రీ అనేది. చాలామంది మనము డాబాల్లో లేదంటే ఎక్కడైనా హోటల్స్లో చూస్తూ ఉంటాము, రోటీస్తో పాటు చపాతీలతోటి ఇలాగా పేరప్గా టొమాటో కర్రీ ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటారు కదా. మీరైతే ఇంట్లో కనుక ట్రై చేస్తే చపాతీలో కావచ్చు, అన్నంలో కావచ్చు
ది బెస్ట్ కర్రీని మీరే తయారు చేసుకున్నట్టు అవుద్దండి. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఈ రెసిపీ అయితే బ్యాచులర్స్కి కావచ్చు, లేదంటే ఇంట్లో జస్ట్ టొమాటో ఆనియన్ ఉంది ఏ కర్రీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే క్విక్గా ఏదైనా ఒక రెసిపీ కావాలనుకున్న వాళ్ళకి, కర్రీ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే చాలా మంచిగా అయితే యూజ్ అవుద్దండి. టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది. సో మీరైతే ఫస్ట్ వెంటనే వెళ్ళేసి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసేయండి. అది కానీ ఎలా ఉందో కూడా నాతో కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి పెట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.